హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్. ఈరోజు డిఫరెంట్ స్టైల్లో ఆలు బుర్జీ అయితే చేస్తున్నాను. చూడండి, ఆలు ఫ్రై, పచ్చి పులుసు, టమాటా చారు కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. రెండే ఆలుగడ్డలు ఉన్నాయని దగ్గర, వాటితో అయితే ట్రై చేస్తున్నాను. ఇలానైతే నీట్గా పీల్ చేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి. సన్నగా కట్ చేస్తే బాగుంటుంది ఆలు బుర్జీకి. ఇలానైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, డిఫరెంట్గా తింటారు మంచిగా. పసుపు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లిపాయల పేస్ట్, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఆలు ఫ్రైలో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా వేయండి, సూపర్ ఉంటుంది. సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు అయితే ఇలా వేసుకోవాలి. వాటిని ఒక తిప్పు తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత అటు మళ్ళేసి ఇటు మళ్ళేసి తిప్పుకున్న తర్వాతకి నేను ఈ ప్రాసెస్ చేసేలోపు మళ్ళీ ఇంటికాడ ఇగో గ్లాసులో ప్రాసెస్ చేస్తుండు, గేమ్ ఆడుకుంటుండు. పిల్లలు బాగా అల్లరి చేస్తారు, ఇంతే చేస్తారండి. అంత లోపల అయితే ఇలానైతే ఆలుగడ్డ అయితే ఇలా ఉడికిపోవాలి. ఆలు చూడండి, అడుగంటకుండా సాల్ట్ వేసినాను, లేకపోతే అడుగు అంటిపోతుంది. ఇంతలోనే ఇగో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసిళ్ళు. గ్రేప్ తోటి ఒక లాలీపాప్ క్రియేట్ చేసిళ్ళు. అది ఎవరో కాదు, రితిక చేసింది. మా పక్కన ఉంటుంది ఈ పాప, అన్నీ తీట పనులు చేస్తూ ఉంటుంది. అది ఇది లాలీపాప్లే వాళ్ళ మమ్మీ కొనియలేదని గ్రేప్స్ తోటి అయితే చేసింది. నేనైతే కారం వేసేసుకున్నా. కారం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఫ్రై అవ్వాలి, అంటే ఫ్రై అయిన స్మెల్ వస్తుంది. అప్పుడు తీసేసుకోవాలి. అంటే తీసేయడం కానీ కొద్దిసేపు అలా ఉంచి ఆ 2 ఎగ్స్ని అయితే ఇలా కొట్టుకొని, నా దగ్గర 2 ఎగ్స్ ఉన్నాయి కానీ 2 ఎగ్స్ కొట్టాను. ఎక్కువ వేసినా బాగోదు. అలాగైతే ఫ్రై చేసి తీసుకుంటే సూపర్ ఉంటుంది. లాస్ట్లోనైతే కొత్తిమీర వేసి దింపి తింటూ ఉంటుంది. మళ్ళీ అసలు తెలంగాణలో కదా, మనకు నీసు లేని ముద్ద దిగదు కదా. సూపర్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఆలు బుర్జీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.